జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మిథున్ రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుంటది, ధనపరంగా చాలా బాగుంటది. ఈ మాసం అనేది చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ స్థానంలో గురువు గారు ఉండటం మూలంగా కుటుంబ పరంగా ఎటువంటి లోటు అంటూ ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి ధనం కూడా రావటం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ లాభస్థానాధిపతి అయిన కుజుడు ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడు. దాని మూలంగా మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ మాసంలో లవర్స్ కి మాత్రం 26వ తారీఖు వరకు చాలా బాగుంటది. 26వ తారీఖు నుంచి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. పంచమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఎప్పుడైతే శుక్రుడు రుణ రోగ శత్రుస్థానానికి వెళ్తారో 26వ తారీఖు నుంచి దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. లవర్స్ కి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటది. బీపీకి సంబంధించిన విషయాల్లోనూ యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మీకు 23వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉన్నది. పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. 23వ తారీఖు నుంచి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా మీకు దశమ స్థానంలో శని ఉన్నారు. గురువు గారి 9వ దృష్టి ఈ దశమ స్థానం మీద పడటం మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటది. సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.